హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. అండ్ తిరుపతిలో అయితే చిన్నగా లేదు, మంచు విపరీతంగా ఉంది. వీడియోలో తెలియదు కదా, నాకైతే వీడియో తీసేసరికి దోల తీరిపోయింది. అండ్ ఏంటి మార్నింగ్ మార్నింగ్ వంట చేస్తుంది అనుకుంటున్నారా? చిక్కుడుకాయ తాలింపు సాంబార్ చేస్తున్నాను, సాటర్డే కదా. అండ్ ఎందుకు చేస్తుంది ఇంత మార్నింగ్ చేయాలా అనుకుంటున్నారా? చెప్తా ఉండండి. సంక్రాంతి వస్తుంది కదా, ఇంకా మనం షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాము? నార్మల్గానే షాపింగ్ చేయకుండా ఉండలేము, అలాంటి పండగలకు చేయకుండా ఉంటామా? అస్సలు కొండం. సో అందుకని షాపింగ్కి వెళ్తే ఎప్పుడు వస్తామో మనం కరెక్ట్ టైం చెప్పలేము. అందుకనే ముందే చేసి పెట్టేస్తున్నా. అందులో మా అమ్మ వస్తుంది నెల్లూరు నుంచి, అండ్ బిందు బిందు వాళ్ళ నాన్న కూడా వస్తున్నారు. వాళ్ళు షాపింగ్కి వస్తున్నారు. అండ్ మా అమ్మ ఎందుకు వస్తుందంటే, సంక్రాంతికి పిండి వంటలు చేస్తారు కదా, మనం ఎట్టా చేసుకోలేము. అందుకనే అమ్మ తీసుకొని వస్తుంది. తను ఇచ్చేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎవరు? ఆడవాళ్ళు కదా. షాపింగ్ అంటే అస్సలకి కొంతమంది నిద్ర కూడా పోరు. నాలాగా 2 పడుకున్నా 5:30కి లేసేసాయి. అసలు నార్మల్గా అయితే నాకు నిద్ర 7 గంటలకు లేస్తా. అలాంటిది సడన్గా 5:30కి లేసేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఎక్స్ప్రెషన్స్ అనుకుంటున్నారా? మా అమ్మ సడన్గా వచ్చేసింది, షాక్ ఇచ్చిందనమాట నాకు. అండ్ అంతా స్నానాలంతా చేసుకొని రెడీ అయ్యి తినేసి జూడియోకి వెళ్ళిపోయాను అనమాట. నా బిట్టుగాడికి అండ్ మా హస్బెండ్కి సూపర్గా కుదిరాయి అక్కడ డ్రెస్సెస్. చాలా బాగున్నాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అంత బాగుంటాయి అని చెప్పి. ఇంకా నా కొడుక్కి 21st బర్త్డే వస్తుంది. అంతా షాపింగ్ అంతా అక్కడ పూర్తి చేసుకొని వచ్చేసాం. బిట్టు వాళ్ళ మామ పైన బాగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మేమైతే అపూర్వాకి వెళ్ళిపోయాము. నాకైతే డ్రెస్సెస్ ఆడే కొనుక్కుంటాను నేను ప్రతిసారి. సో అక్కడికి వెళ్దామని చూస్తే రియాలిటీ ఏంటంటే అసలు లేవు డ్రెస్సెస్. అంటే నా సైజులో ఉన్నాయి కానీ అయిపోయాయి అన్నీ. అండ్ ఇంకా వచ్చి తినేసి ఇంకా మళ్ళీ అమ్మని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళి చూస్తే ఓ అమ్మ ఎంతమంది జనాలు చూడండి, అసలు వీధంతా నిండిపోయి ఉన్నారు. కాలు పెట్టడానికి కూడా సందే లేదు. మొన్న వైకుంఠ టికెట్స్కి 6 మెంబర్స్ చనిపోయారు కదా, అంత భయం వేసింది మాకు, ఏడ ఏమైపోతుందని చెప్పి. ఇంకా అసలు వీడియోలు తీసి అంత ఓపిక కూడా లేదు అక్కడ. ఇంకేదో ఒక డ్రెస్ తీసుకొని పరిగెత్తి ఇంకా వెళ్ళిపోయాం అనమాట బొలోరా దగ్గరికి. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడ దేవుడు ఊరేగింపు ఇస్తున్నారనమాట. అది చూసేసి ఇంకా మా హస్బెండ్ బొలోరా వేసుకొని వచ్చాడు. ఇంక మా హస్బెండ్ బిట్టును పట్టుకొని ఉండడం వల్ల నాకు పని కొంచెం ఈజీగా అయిపోయింది అనమాట. ఇంకా ఊరికి చలో చలో అందరం కలిసి ఇంకా ఎంజాయ్. ఇంకా 3 రోజులు ఇంకా మన విలేజ్ వీడియోస్ వస్తాయి, ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం.